వినయ్ గారు అంటే మామూలుగా మనకి ఏ మనిషి కనెక్ట్ అవ్వాలన్నా ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా! ఒక హ్మ్. డీప్ సిచ్యువేషన్. హ్మ్. సో, అలా విశాల్ గారు మీకెలా కనెక్ట్ అయ్యారు? మీ లవ్ మ్యారేజ్ దాకా ఎళ్తాకి ఏదైనా ఒక టర్నింగ్ పాయింట్ అంటే మామూలుగా ఆయనొచ్చారు, చెప్పారు, ఇంట్లో మాట్లాడమన్నారు. అవును. అయిపోయింది అంతేనా? బట్ లేకపోతే నేను ఆ ఫ్రెండ్‌షిప్ మొత్తంలో ఐ హావ్ అబ్జర్వ్డ్ హిమ్ అండి. ఆ! తనేంటంటే నేను చాలా మంది అబ్బాయిలని చూసాను. ఏదో పొగడాలని చెప్పి కొంతమంది పొగుడుతా ఉంటారు. లేదంటే ఫ్లర్ట్ చేయాలని చెప్పి ఫ్లర్ట్ చేస్తా ఉంటారు. లేదంటే ఏదో చెప్పాలని చెప్తుంటారు. బట్ ఐ హావ్ నెవర్ సీన్ దిస్ మ్యాన్. ఎప్పుడొచ్చి నా దగ్గరికొచ్చి ఓకే. నువ్వు ఇది, నువ్వు అది అని చెప్పి ఎప్పుడు బోస్ట్ చేసిన సందర్భాలు లేవు. ఉన్నదున్నట్టు ఫ్రాంక్‌గా ఫేస్ మీద చెప్తాడు. రెండోది నాకు కొంచెం కోపం ఎక్కువ. తిక్క చిన్నప్పటి నుంచి ఇంట్లో కొంచెం అదుంది. మా అమ్మ తిడతా ఉంటుంది. బట్ స్టిల్ ఆహ్, నా కోపం తట్టుకోవడం చాలా కష్టం ఎవరికైనా గాని. ఒక్కసారి ఇఫ్ ఐ లూజ్ ఇట్ దెన్ చాలా కష్టం. బట్ హి హాస్ దట్ పేషెన్స్. ఎక్స్‌ట్రీమ్‌లీ పేషెంట్. అయితే ఎవ్వరు కూడా గెస్ చేయరది. మా ఇంట్లో కూడా ఎప్పుడు కూడా నాకెప్పుడైనా కోపం వచ్చిందంటే, ఆ! ఓకే. కామ్. ఓకే. కూల్ అని చెప్పి. బట్ తనకొచ్చిందంటే నేను ఆపడం నాకు కూడా కష్టం. బట్ స్టిల్ హి ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ పేషెంట్. చాలా ఓపికగా వింటారు. అండ్ హి గివ్స్ మీ రైట్ సజెషన్స్ ఇన్ మై కెరియర్ కానివ్వండి, పర్సనల్ లైఫ్‌లో కానివ్వండి. హి ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అనేది ఓ ఓకే. నమ్మకం. సో, చాలా తక్కువ మంది అబ్బాయిల్లో నేను అది చూస్తూ ఉంటా. లైక్ హి ఈస్ వెరీ హానెస్ట్, వెరీ లాయల్. సో, వెనకాల, ముందు బికాజ్ ఐ నో హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్ 8, 9 ఇయర్స్ తెలిసిన తర్వాత దెన్ వి గాట్ మ్యారీడ్. ఓకే. సో, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా కాబట్టి ఐ ఫెల్ట్ హి ఈస్ ద మ్యాన్. చాలా జెన్యూన్‌గా, లాయల్‌గా ఉన్నాడు. అండర్‌స్టాండ్ చేసుకుంటాడు. వుమెన్ అంటే రెస్పెక్ట్ ఉంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు తెలుసు కాబట్టి దెన్ ఐ థాట్ హి ఈస్ ద రైట్ పర్సన్ అని. సో, మొత్తం మీదైతే వింధ్య గారికి కొంచెం తిక్కుంది. ఆ! దానికో లెక్కుందా? లెక్కుంది. 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 సో, ఎప్పుడైనా హోస్ట్ చేస్తున్నప్పుడు హ్మ్. అండ్ పర్సనల్‌గా కాకుండా హ్మ్. ప్రొఫెషనల్‌గా హ్మ్. ఈ తిక్క ఎప్పుడైనా ఎవరి మీదైనా చూపిచ్చారా? లేదు. లేదు. ఎప్పుడు వర్క్ ప్లేస్‌లో జరగలేదు. ఆ! బట్ ఎవరైనా ఎక్స్‌ట్రా‌గా వెళ్లి ఏదన్నా క్రాస్ అయ్యి ఏదన్నా రాంగ్ పంచ్‌లేయడానికి ట్రై చేసినా, లేదంటే ఐల్ టెల్ దెమ్ బాస్ ఐ యామ్ నాట్ హ్యాపీ, ఆ! నాట్ కంఫర్టబుల్. అది అక్కడికే కట్ చేయండి అంటాను. చాలా స్మైల్. చేసావు అన్ ఆపేసాక. లేదు అలా ఏమనను బట్ నాకు నచ్చలేదు. ఆ! ఇంతవరకు లిమిట్ ఓకే. ఇది లిమిట్ దాటి వెళ్తుంది వద్దు అని లిమిట్ చెప్పేసి. దాటెళ్తే ఓకే. ఆహ్, ఓకే. సో, మొత్తం అంటే ఇప్పుడు క్రికెట్ పరంగా కాసేపు పక్కన పెట్టేస్తే అండ్ సినిమాల పరంగా వస్తే మీరు హ్మ్. మోడలింగ్ గూడా చేశారు. నేను ఫస్ట్ న్యూస్ రీడింగ్ అయిపోయిన తర్వాత, ఆ! ఇన్వెంచరస్ జాయిన్ అయిన తర్వాత, మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో నాకు నేను కస్తూర్బా కాలేజ్‌లో చదివినప్పుడు నేను మిస్ కస్తూర్బా అండ్ మిస్ ఫ్రెషర్స్ ఇవన్నీ అయ్యానప్పుడు. సో, ఆ బగ్ ఎక్కడో కుట్టింది నాకు. సో, ఓహ్! వై డోంట్ ఐ ట్రై మోడలింగ్ ఆల్సో ఫర్ సమ్ డేస్ అని అనుకుని ఆహ్, న్యూస్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఇన్వెంచరస్‌లో జాబ్ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ మోడలింగ్ ఇన్ 2013. లకోటియా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. కొన్ని రోజులు మోడలింగ్ చేశాను. సో, నాకొక ఫస్ట్ షో వచ్చింది హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ నోవోటెల్‌లో. నాకు ఆ ఇండస్ట్రీ నచ్చలేదు. దట్ వాస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ షో ఐ హావ్ ఎవర్ డన్ అండ్ ఐ థాట్ ఇంకింతకంటే నాకు మోడలింగ్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనిపించింది. ఓకే. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ థట్. బ్యాక్ స్టేజ్‌లో చాలా జరుగుతా ఉంటాయి. సో, ఐ థాట్ ఐ యామ్ నాట్ కంఫర్టబుల్. నేను ఒకటే షో చేశా. దాని తర్వాత థాంక్ యూ. బై బై. మోడలింగ్ అయిపోయింది అంతే. ఇష్టం మీకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఎన్వైర్న్‌మెంట్ నచ్చలేదు. అట్మాస్ఫియర్ నచ్చలేదు. మోడలింగ్ లైఫ్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ అని నాకు అనిపించింది. ఓకే. యాహ్! అంటే అమ్మాయిలు కొంచెం డేంజర్ జోన్‌లో ఉన్నట్టు లేదు. అనుకోవచ్చా? ఓకే. ఐ నెవర్ టోల్డ్ ఎనీవన్ బట్ ఐ వాంట్ టు టెల్ యూ చాలా మంది మోడల్స్ ఎక్కువ హైదరాబాద్ నుంచి ఉండరు. ఇట్లాంటి ఫ్యాషన్ వీక్స్ అవి అయినప్పుడు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తా ఉంటారు. సో, బ్యాక్ స్టేజ్‌లో ఇది ప్రతి చోట జరుగుతుందని నేను అనట్లే. బట్ నేను చూసిందేంటంటే బ్యాక్ స్టేజ్‌కి వెళ్లి అక్కడే ఒక ప్రాపర్ రూమ్స్ ఉండవు, ఏముండవు, కర్టెన్స్ ఉండవు. అమ్మాయిలు జస్ట్ డ్రెస్ తీసి అక్కడికక్కడే వేసేసుకుంటారు. సో, అది చూసినప్పుడు నేను షాక్‌లోకెళ్ళిపోయా ఫస్ట్ టైమ్. సో, ఆల్‌మోస్ట్ విజయ్ ఇట్ గారు వాస్ నిజమా? ఇట్ వాస్ వెరీ షాకింగ్ ఫర్ మీ టు సీ సమ్ మోడల్స్ అండ్ అబ్బాయి ఇప్పుడు వచ్చి హెల్ప్ చేసే అసిస్టెంట్స్ వీళ్ళంతా కూడా అబ్బాయిలుండడం. అది నేను చూసి, అది చూసి నేను షాక్ అయిపోయి, నేను జాగ్రత్తగా వెళ్లి నా షో నేను చేసుకొనొచ్చేసి దెన్ ఓకే ఫైన్ ఎందుకు అని చెప్పి. రెండోది ఈ మోడల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాత్రి 12కి, 1 మెసేజ్ చేసి మీరున్నారా అని అడగడం. నా ఇదేంటంటే 10 దాటిన తర్వాత నాకెవరు మెసేజ్ చేయకూడదు, ఎవరు కాల్ చేయకూడదు. దోస్ ఆర్ మై వెరీ స్ట్రిక్ట్ రూల్స్. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ వరకే ఫైన్. బట్ ఏదైతే లిమిట్ ఉంటుందో ప్రొఫెషనల్‌గా వాళ్ళు నాకు కాల్ చేయకూడదు. ఎవరైనా చేసినా గాని నాకు సారీ చెప్తారు ఇప్పటికి గూడా. సారీ అండి. సారీ ఫర్ కాలింగ్ యూ అట్ దిస్ టైమ్. సో, అలా ఆ టైంలో మోడలింగ్ కోఆర్డినేటర్స్ రీచ్ ఔట్ అవ్వడం. అంటే తప్పుగా కాదు. ఫస్ట్ ప్రొఫెషనల్‌గానే రీచ్ ఔట్ అవుతారు. బట్ నాకు ఆ టైం నచ్చదు. నాకు అర్థమైంది. కాల్ చేస్తే పొద్దున్న 8 తర్వాత చేయండి. రాత్రి 10 లోపల క్లోజ్ అయిపోవాలి అదంతే. సో, అట్లాంటివి అవన్నీ రావడం నాకు నచ్చలేదు. అండ్ దెన్ ఐ థాట్ ఓకే. మోడలింగ్ ఈస్ నాట్ మై యాహ్! కప్ ఆఫ్ టీ. అది నేను అటు వెళ్ళకూడదు అని చెప్పి మళ్ళీ మా మ్యూజిక్‌లో 'చాయ్ బిస్కెట్‌తో' స్టార్ట్ చేశా అవును. లైవ్ షో. అవును. అక్కడి నుంచి కంటిన్యూ అయింది. అది మాకు తెలుసు చాయ్ హ్మ్. బిస్కిట్ హ్మ్. ఇదంతా హ్మ్. మాకు. సో, బేసిక్‌గా వింధ్య గారు మనకి ఈ
ఒక ప్రొఫెషన్ మనం చేస్తున్నప్పుడు Hmm. లేదా ఒక జాబ్ మనం చేస్తున్నప్పుడు Hmm. ఫస్ట్ శాలరీ ఫస్ట్ రెమ్యునేషన్ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అలా వింధ్య గారి లైఫ్ లో ప్రొఫెషనల్ గా చూసుకుంటే ఫస్ట్ రెమ్యునేషన్ ఎంత చెప్తే చెప్పొచ్చు, దాంతో ఏం చేశారు మెమరబుల్ కదా అలాంటివి? నేను డిగ్రీలో ఉన్నప్పుడు BA తో పాటు BBA కూడా సైమల్టేనియస్ గా 2 డిగ్రీస్ అట్ ఎ టైం చేశా. Hmm. సో దానికి ఇంటర్న్‌షిప్ కోసం అని చెప్పి ఫస్ట్ పిలిచారు. అయితే నెక్లెస్ రోడ్‌లో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుందప్పుడు. ఆ టైంలో ఇంటర్న్‌షిప్‌లో ఈ బుక్స్ సేల్ చేయాలి మీరు. సో మీకు 3000 రూపీస్ స్టైఫండ్ లాగా ఇస్తాం అని అన్నారు. సో ఐ ట్రైడ్ డూయింగ్ దట్. సో బుక్స్ అవి ఇవి అమ్మినప్పుడు అప్పుడు నాకు 3000 రూపీస్ వచ్చాయి ఫస్ట్. అవి తీసుకెళ్ళి అప్పట్లో ఒక ఐపాడ్ కొనుక్కున్నా మ్యూజిక్ వినడానికి. 3000 రూపాయలతో అప్పుడు తక్కువే ఉండేది. Okay. 2011 ఆర్ 10 ఆ టైంలో. ఇటు సైడ్ మన ప్రొఫెషనల్ గా హోస్ట్ గా అయిన న్యూస్ తర్వాత రీడర్ అయినప్పుడు మై ఫస్ట్ సాలరీ వాస్ 6000 రూపీస్. ఎందుకంటే నేను Monthly. ట్రైనీగా జాయిన్ అయ్యాను కదా 2011 లో హెచ్ఎంటీవీకి. సో ట్రైనీగా వెళ్ళినప్పుడు ట్రైనింగ్ నేర్చుకుంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న షోస్ చేస్తూ మంత్లీ వాళ్ళకి 6000 రూపీస్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో స్టార్టింగ్ లో. Okay. దాని తర్వాత కంటిన్యూస్ గా షోస్ చేస్తున్నప్పుడు వాజ్ డిఫరెంట్. బట్ 6000 వాజ్ మై సాలరీ బ్యాక్ దెన్. Okay. దాంతో కాలేజ్ ఫీజు కట్టుకునేది. ఓకే. అండ్ ఫైనాన్షియల్ గా వింధ్య గారు బాగున్నారా? Very లేకపోతే well అండి. ఇంకా సెటిల్ అవ్వాలి, ఇంకా యాక్చువల్లీ నాకు చెయ్యాలి? ఫైనాన్షియల్ గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఐ హ్యావ్ గుడ్ పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. Yeah. రెండోది ఐ హ్యావ్ వెల్ సెటిల్డ్ హస్బెండ్. Yeah. నా ఫైనాన్స్ తోని ఇంట్లో చేయాల్సింది ఏం లేదు. నేను చేయకపోయినా ఇంట్లో కూర్చున్నా కానీ ఐఎమ్ వెల్ టేకెన్ కేర్. బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నా కాబట్టి చేస్తున్నా కానీ. బట్ ఫైనాన్షియలీ ఐఎమ్ ఆల్వేస్ సూపర్ గుడ్ సూపర్ గుడ్ సూపర్. డీసెంట్ ఎనఫ్. మా పేరెంట్స్ చూసుకోగలుగుతారు. ఈవెన్ మై హస్బెండ్ కెన్ టేక్ కేర్. ఓకే. అండ్ సోషల్ మీడియాలో అండ్ బయట జనాల్లో కూడా మీకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మీకు ఫ్యాన్స్ బాగున్నారు. బట్ లాస్ట్ ఒక 2-3 సీజన్స్ నుంచి బిగ్ బాస్ Mm. సంబంధించి మీ పేరు వస్తూనే ఉంది. సో యాంకర్ వింధ్య వెళ్తుంది, యాంకర్ వింధ్య వెళ్తున్నారు అని చెప్పేసి నిజమేనా? మీ దాకా అప్రోచ్ వచ్చిందా, లేకపోతే మీరు ఏమైనా కొన్ని రీజన్స్ వల్ల ఏమన్నా ఆగారా? తర్వాత ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఉందా బిగ్ బాస్ కి వింధ్య గారు? ఏంటి దాని గురించి ఏమన్నా? అడిగారు Ah. లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి. Hmm. బట్ ఎవ్రీ టైం బిగ్ బాస్ వచ్చినప్పుడల్లా వరల్డ్ కప్ రావడము, Mm. లేకపోతే ఐపీఎల్ రావడము, ఇలా ఏదో ఒక బిగ్ ఈవెంట్స్ క్లాష్ అవుతూ వచ్చాయి. సో సీరియస్లీ చెప్పాలంటే నేను బిగ్ బాస్ గురించి ఎప్పుడు థింక్ చేయలేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నేను బిగ్ బాస్ ఇప్పటి వరకు కూర్చొని 2 ఎపిసోడ్లు కంటిన్యూస్ గా చూసింది కూడా లేదు. నాకు బిగ్ బాస్ అంటే ఏదో కాంట్రవర్సీస్ నడుస్తుంటది, ఈ ట్రైలర్స్ చూడడం, ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు చెప్పడం వరకే తెలుసు. కానీ నేను బిగ్ బాస్ ఇప్పటి వరకు కూర్చొని ఒక్క సీజన్ కూడా కంప్లీట్ గా చూడలేదు. ఇన్ఫాక్ట్ 2-3 ఎపిసోడ్లు కూడా కంటిన్యూస్ గా నేను చూడలేదు. సో అదేం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. కొంతమంది ఏమో ఇందులోకి వచ్చిన తర్వాత లైక్ శివజ్యోతి, హిమజ వీళ్ళందరూ నాకు లాస్ట్ టైం కలిసినప్పుడు బిగ్ బాస్ మమ్మల్ని బిల్డ్ చేసింది. వీఆర్ వాట్ వీఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ అంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఏమో మేము కంప్లీట్లీ మా గ్రాఫ్ పడిపోయింది, బిగ్ బాస్ లోకి అసలు వెళ్ళకు అని సజెస్ట్ చేస్తారు. సో ఐ హ్యావ్ 2 ఫ్రెండ్స్ టెలింగ్ మీ డిఫరెంట్ థింగ్స్. సో వాళ్ళు చెప్తే వినడం తప్పించి నాకు అక్కడ ఏమైంది ఏంటి అనేది తెలియదు. సో వెళ్ళాలన్నా కానీ ఐ ఫీల్ వెళ్తే ఆ రెస్పెక్ట్ మనకు ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. సో ఆ డౌట్ లో నేను చాలా సార్లు వాళ్ళు కాల్ చేసినా కానీ దానికి సరేలేండి ఓకేలేండి అని అన్నాను. బట్ వెళ్తే ఆ రెస్పెక్ట్ ఉంటుంది అని నాకు అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా Okay. వెళ్తాను. అండ్ ఇవాళ రేపు వచ్చే వాళ్ళకి కూడా వాట్ ఐ హియర్ ఇస్ వాళ్ళు ఎంత రెమ్యూనరేషన్ కి వస్తున్నారో, ఫ్రీగా వస్తున్నారో. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ చాలా వరకు ఐ సీ దట్ ఒకప్పుడు ఒక స్టాండర్డ్ ఉండేది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎంత అంటే అంతకు వచ్చేస్తున్నారు, అలా ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు గో లైక్ దట్. వెళ్తున్నానంటే ఒక సర్టన్ స్టాండర్డ్ తో నేను వెళ్ళాలనుకుంటున్నాను. సూపర్ సూపర్.